ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మీ ప్రేమ కొరకై, మీ కృప కొరకై వందనాలు మీ కృపలో భద్రపరిచి నాయన క్షేమాన్నిచ్చి చేసి సర్వులు ప్రసిద్ధికి స్తోత్రాలు అనుదినము మా ప్రారంభిస్తూ మమ్మల్ని కాపాడుతూ పోషికి వందనాలు. గత సంవత్సరం ప్రభావ మా జీవితాల్లో ఎన్నో రకాల వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయా నడిపించింది స్తోత్రిస్తున్నాం. మా రోజు పాటు నూతన సంవత్సరం నూతన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని జీవించండి. మేము అందరం ప్రభావ మీ నామం పని వరకు మీ సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. మా జీవితాల లోపాలు సరిదిద్దుకొని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండడానికి సహాయం చేయండి. అనగా మా జీవితంలో ప్రభావ మారు మనసు లేనివారు, పాపక్షాలు లేనివారు, పాపంలో జీవిస్తున్న వారు ఉన్నారు. దయతో వారిని క్షమించండి, వారి జీవితాలు మార్చండి. ప్రతి ఒక్కరైనా ఈ రాకడకు సిద్ధపడ కూడా సహాయం చేసుకున్నాం. ఈ దినం ప్రభావ మేము ఈ సనాచంద్ర చేతి ప్రభావ నేను కనపరచడానికి, మైపరచడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై ఉన్నాం. ఈ దినం సార్వత్రికంగా సర్వ ప్రపంచంలో ప్రభావ మీ ప్రియబిడ్డలు ఈ సాక్షుల చేతి కనపరిస్థితికి వందనాలిస్తున్నాం. అట్టి ధన్యత పాపడికి వందనాలిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రభావ ఒక దినం కూడా మీ జనాలంటే శ్రేష్టమైన నాయన అట్టి ధన్యత పాపడికి వందనాలిస్తున్నాం. మనం వచ్చిన వారిని బట్టి స్తోత్రిస్తున్నాం తండ్రి. ఇంకా రావాల్సిన వారిని స్థానికులు ప్రాంతాల నుంచి వారిని కూడా నాపిసుకొని క్షేమకరంగా కూడా సాగించండి. ఈ సన్నిధి వాటి స్థితికి ఉండాల్సిందని ప్రతి ఒక్కరు ఆయన ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి. మనమైన మాత్రాన్ని పాటల మనుషులు కూడా సాగించండి, ఆరాధన మనుషులు కూడా సాగించండి, బలవర్త మనుషులు కూడా సాగించండి. ఇది మాకు తోడు కృప. మేము దినదినంతని ఆత్మీయంగా బలపడటానికి, స్థిరపడటానికి, అభివృద్ధి పొందడానికి సాయం చేయ కృప. మా జీవితాల్లో ప్రభు నిత్యమైన జీవితంలో జీవించడానికి మనుషులకు సాయం చేయండి. ఇది మా తోడు అని కలుసుకుంటున్నాము. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమేశ్వరుడు దయప్రసాద్ కొత్త Madu
ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ వేళ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ఇస్తూ నాయన, దర్శన కాలంతో ప్రభా నీ కృపలో భద్రపరిచి ప్రేమ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నాయన, ఆనందం ఇచ్చి నాయన, నూతన సంవత్సరం చేసి ప్రభా మమ్మల్ని అందరం కాపాడుతూ స్థితి వందనాలు ఇస్తున్నాం.
మందిరాన్ని కాంపేసుకొని మధ్యాహ్నం వస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభు బలపరచాలి, స్థిరపరచాలి, ఆశీర్వదించడంలో సహాయం చేసుకుంటున్నాం. మరి ఆత్మీయంగా బలపడుతూ సహాయం చేసుకుంటున్నాం. ఇది మందిరంలో సహాయం చేయి ప్రభు. ఇంతవరకు పాట ద్వారా మనం పొందింది తీసుకొస్తున్న తల్లి సమయంలో ఆరాధనగా త్వరగా సహాయం చేయి ప్రభు. నేను ఈ దాసుని కాంపేసుకొని శిరోసాలను మరుగర్చని వీరు మాతో మాట్లాడాలి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జయ అందరికీ వందనాలు. రండి పరిశుద్ధ లేఖన భావం నుండి ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 700 పేజీ నెంబర్ 700. 18వ అధ్యాయం 23వ వచనం అందరూ కలిసి చదువుతున్నాం. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం అందరూ కలిసి చదువుతున్నాం. దుష్టులు మరణం నందుల చేత నాకెంత మాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అక్కడ 4వ వచనం, మనుషులందరూ నా వశంలో ఉన్నారు. చాలు. పిల్లరా, ఇక్కడ మనం గమనించాలి. మరి మనం దుస్తులమని, నీతిమంతులమని, వ్యాధిగ్రస్తులమని, బలహీనులమని దేవుడికి ఎలా తెలుసు? ఉదాహరణకు మన గర్భావస్థలైన పిల్లలు 2, 3, 4 ఒకరిలో ఉంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలుసు. వారి నడవడిక ఎలాంటిదో మనకు తెలుసు. వారి మాటలు ఎలాంటిదో మనకు తెలుసు. వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలాంటిదో మనకు తెలుసు. ఎందుకని వారు మన గర్భవాసులు కనుక. అట్లనే అక్కడ దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, మనుషులందరూ ఎక్కడున్నారంట? దేవుని యొక్క వశంలో ఉన్నారు. నీవు, నేను, మనం, లోకంలో ఉండే ప్రజలందరూ దేవుని వశంలో ఉన్నారు. అందుకే దేవుడు వాక్యం చదివిస్తుంది, యెహోవా కనుదృష్టి లోకమంతటా ఏం చేస్తుందంట? ఎందుకు సంచారం చేసేది? ఇప్పుడు మనం మన ఇల్లు, మన పరిసర ప్రాంతం, మనం ఒకసారి ఇంట్లోకి వెళ్ళాలంటే ఇల్లు అంతా గమనిస్తూ ఉంటాం. ఇంట్లో ఏదైనా ఒక చిన్న శబ్దం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఇంటిలోకి వెళ్ళి అదంతా పరిశీలన చేసి చూస్తూ ఉంటాం. ఎక్కడ శబ్దం వచ్చింది, ఏ వస్తువు కింద పడింది, ఏం జరిగింది, ఏంటని పరిశీలన చేస్తూ ఉంటాం. అట్లనే ఒకవేళ ఇంటి బయట శబ్దం వచ్చింది అనుకోండి, మనం ఇంట్లో పడుకొని ఉన్నాం, కాబట్టి ఇంట్లో ఉన్నాం, బయట శబ్దం వచ్చింది, బయట వెళ్ళాక మనం ఏం చేస్తాం? మన ప్రభావి లాంటి మన పరిసర ప్రాంతం అంతా ఏం చేస్తుంటాం? మరి కళ్ళు దృష్టి చేత అంత నిదానంగా చూస్తూ ఉంటాం. అట్లనే దేవుని యొక్క కన్ను దృష్టి ఏం చేస్తుందంట? లోకమంతటా సంచారం చేస్తూ నిన్ను, నన్ను, మనలందరినీ చూస్తూ ఉంది. మనం ఎలా నడుస్తూ ఉన్నాం, మనం ఎలా మాట్లాడుతూ ఉన్నాం, మనం ఎక్కడ కూర్చుంటూ ఉన్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో రాయబడి వచ్చింది, 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కనుక మన యొక్క సహవాసం దుష్టులతో ఉన్నదా? మన యొక్క నడవడిక దుష్టులతో ఉన్నదా? లేకపోతే త్రాగుబోతులతో ఉన్నదా? లేకపోతే వ్యభిచారులతో ఉన్నదా? లేకపోతే చెడిపోయిన వారితో ఉన్నదా?
చూస్తున్నాడు. అది ఇక్కడ రాయబడినటువంటి మాట, దుష్టులు మరణమునందుడు చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా. అందుకే కీర్తన గ్రంథం 9వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, దుష్టులను దేవుని విమర్శించులందరూ ఎక్కడంట పాతాళమునకు. అది ఇక్కడ రాయబడినటువంటి మాట, దుష్టులు మరణం అంటే ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? పాతాళానికి దిగిపోతారు. కనుక పిల్లరా, నేను ఈ లోకంలో పుట్టించి, అందుకే కీర్తన గ్రంథం 100వ అధ్యాయం రాయబడింది, నేను నిన్ను పుట్టించుకుని, నేను నిన్ను పెంచుకుని, నేను నిన్ను పెద్ద చేసింది, నేను నిన్ను పోషించుకుని మీరు నా ప్రజలై ఉన్నారని కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. కనుక పిల్లరా, ఆయన పుట్టించినటువంటి దేవుడు, ఆయన సంరక్షిస్తున్నటువంటి దేవుడు, ఆయన పోషింపజేస్తున్నటువంటి దేవుడు, ఆయన పెంచి పెద్ద చేస్తున్నటువంటి దేవుడు, ఆయన కళ్ళెదురుగా మనం నశించి నరకానికి పోతూ ఉంటే చూస్తూ ఉంటారా? ఆయన ఇష్టం లేదు అంటూ ఉన్నాడు. దుష్టులు మరణమునందుట నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఎప్పుడంటే ఆయన ఇష్టం, ఎప్పుడంటే ఆయన సంతోషం. అది ఇక్కడ రాయబడినటువంటి మాట, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. కనుక ఒక్కసారి మనం ప్రభు సన్నిధిలో ఉండి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాకుండా ఎంత శబ్దం ద్వారా దగ్గర నుంచి దూరం నుంచి సజీవమైనటువంటి మాటలు వింటున్నటువంటి ఓ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను మనలందరినీ చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను చూస్తున్నాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి మనములను చూస్తున్నటువంటి దేవుడు. కనుక ఆయనకు మన పక్షాన సంతోషం కలగాలి అంటే మనం ఏం చేయాలంట? ఏం చేయాలంట? మన ప్రవర్తనను ఏం చేయాలి? సరిదిద్దుకోవాలంట. సరిదిద్దుకొని జీవించుట ఆయనకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉందంట. కనుక ఉదయకాల సమయంలో మరి మనం అందరం ప్రభు సన్నిధిలో చేర్చబడ్డాం, దేవుని యొక్క సజీవ మాటలు వింటూ ఉన్నాం, చాలా సంతోషం. అయితే దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉంటుండగా మనములను బట్టి దేవునికి సంతోషం ఉందా లేకపోతే దుఃఖం ఉన్నదా? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం మనం? కనుక దేవుడి సన్నిధి ఎందుకు కలిగి ఉండాలి అంటే మన ప్రవర్తనను, అందుకే ప్రసంగి గ్రంథంలో రాయబడింది, నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు ఏదన్నా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ప్రియ సహోదరి సోదరుడు, నీ నా ప్రవర్తన చూసినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా అని మనం గమనిస్తూ వచ్చినట్లయితే అది ఒకసారి మన జీవితాన్ని ఎంతో ఆనందపరిచేదిగా ఉంటూ ఉన్నది. కనుక పిల్లలు చూడండి, ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుతూ ఉన్నారు. ఎవరంట? ఎవరు? అక్కడ రాయబడినటువంటి మనుషులని రాయబడింది. మనమందరం ఎవరు? మనమందరం ఎవరో చెప్పాలి. ఎవరు మనమందరం? ఎవరు? మనుషులమేనా? అయితే ఇక్కడ దేవుని మాట సెలవిస్తూ ఉన్నది, వెలుగు లోకంలోనికి వచ్చారు. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఏం పుట్టిందంట? ఒక నక్షత్రం పుట్టిందంట. ఆ నక్షత్రం ఎలాంటిది? ఆ నక్షత్రం వెలుగునిచ్చేది, నడిచేది, నడిపించేది. ఎలాంటిదంట ఆ నక్షత్రం? వాక్యం వింటాం, నాకు అర్థం కావట్లేదు, ఎక్కడున్నారో లేదా అర్థం కావట్లేదు. అందరూ ఆలోచనలు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని గమనిస్తుంటే మీ ఆలోచనలన్నీ ఎక్కడో ఉన్నట్టుగా అర్థం. చూడండి, ప్రభు సన్నిధిలో ఉన్నాం. దేవుని మాటలు శ్రేష్టమైనటువంటి మాటలు, తేనె కంటే దుడ్డి తేనె దారుల కంటే శ్రేష్టమైనటువంటి మాటలు, రుచికరమైనటువంటి మాటలు. ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినట్లయితే పిల్లరా, నేను లోకమునందు వెలుగై ఉన్నాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవుడిగా జన్మించినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది. అంతేనండి,
ఒక దూత గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రెల కాపరి చుట్టూ ఏముంది? వెలుగు మయమైనది అక్కడ. వారు ఎప్పుడు అలాంటి వెలుగు చూడలేనటువంటి వారు, చూడలేదు కూడా. మనం కూడా ఒక 30 సంవత్సరాలు వెనకెళ్తే అసలు కరెంట్ అనేది మనకు తెలియనటువంటి పరిస్థితి, అవునండి? కనుక ఇప్పుడు అన్ని ప్రదేశాల్లో కరెంటు, అన్ని ప్రదేశాల్లో వెలుగు, ఎక్కడ చీకటి ఉండకూడదు, చీకటి ఉండకూడదని రోడ్ల మీద కూడా వెలిగాయి. అయితే ఆ వెలుగు ఎలాంటిది? అశాశ్వతమైనటువంటిది. ఆ బల్బ్ ఫీజు పోతే ఏం చేస్తుంది? వెలగలేదు. ఇక దానికి మళ్ళీ ఒక మనిషిని మరమ్మతు చేయాలి. కానీ దేవుడు ఇచ్చేటువంటి వెలుగు అలాంటిది కాదు. ఆ వెలుగు ఎలాంటిది? శాశ్వతమైనటువంటి వెలుగు అది. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట, వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున, మనుషుల యొక్క మన క్రియలు చెడ్డమైనందువలన ఆ వెలుగును చూడలేకపోతున్నాం, ఆ వెలుగులోకి ప్రవేశించలేకపోతున్నాం, ఆ వెలుగు దగ్గరికి వెళ్ళలేని వారిగా ఉంటున్నాం. దేనికి? చీకట్లో ఒకటి ఏం కనపడుతుంది? మన ముఖానికి మరకుందా? కనపడదు. మన బట్టలకు మరకలు కనపడదు. ఏంటంటే మనం ఎలా ఉండేది ఎవరికి తెలియదు. అయితే వెలుగులోకి వెళ్ళాలని ఏం కనపడుతుంది? మన ముఖానికి ఉన్న మరకలు, మన బట్టలకున్న మరకలు, ఇవన్నీ కనపడతాయి. ఈ లోక సంబంధమైనటువంటి వెలుగు. అదే దైవికమైనటువంటి యేసుక్రీస్తు వారు నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన క్రీస్తు ప్రభు యొక్క వెలుగులోకి ప్రవేశించినప్పుడు ఏం కనపడుతుంది? హృదయ అంతరంగంలో ఉన్నటువంటి మాలిన్యం కనపడుతుంది. హృదయ అంతరంగంలో దుర్వాసన పడుతున్నటువంటి చెడు కనపడుతూ ఉంటది. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు మీ క్రియలు చెడ్డమైనందున. ఏంటంటే మన క్రియలు ఏమై ఉన్నాయంట? చెడ్డమైనగా ఉంటూ ఉన్నాయి. అందుకే వెలుగు దగ్గరికి పోలేకపోతూ ఉన్నా. ఎందుకు? వెలుగు దగ్గరికి పోతే మన జీవితం కనపడుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ముఖ దర్శనాన్ని చూడగానే మనలో ఉన్న ఎన్ని ఏమవుతాయట? కనబడుతూ ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి సహోదరి తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించుతూ ఉన్నారు. ఒకవేళ మన ప్రభు సన్నిధికి వస్తూ పోతూ నేను ఆరాధించే వ్యక్తిని, ప్రార్థించే వ్యక్తిని, పరిశుద్ధమైన బల్లాలో పాల్గొనే వ్యక్తిని, లేకపోతే సువార్త ప్రకటించే వ్యక్తిని, లేకుంటే దేవుని యొక్క పని పరిచర్యలో పాల్గొనేటువంటి వ్యక్తిని అని చెప్పుకుంటూ ఒకవేళ చీకటిని ప్రేమించేటువంటి మనస్తత్వం మనలో ఉన్నదేమో. ఏంటంటే కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఎందుకు చీకటిని ప్రేమిస్తున్నా? మన క్రియలు ఎలా ఉన్నాయంట? చెడ్డవిగా ఉన్నాయంట. మన మాటలు చెడ్డవి, మన నడవడిక చెడ్డది, మన ప్రవర్తన చెడ్డది, మన క్రియలు చెడ్డవి. కనుకనే మనం చీకటిని ప్రేమిస్తూ ఉన్నాం. ఒక పక్క వెలుగు కనబడుతున్నాం, ఒక పక్క చీకటికి ఏం చేస్తున్నాం? పరిగెడుతూ ఉన్నా. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే నా జీవితం ఎలా ఉన్నది? ఈ చీకటిని ప్రేమిస్తున్నటువంటి జనాంగం కొరకు చూడండి. చీకటిని ప్రేమించడం ద్వారా రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనిషి ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక మనం గమనించాలి. కారణం ఏంటి? మనుషులందరూ పాపం చేసినందున మనుషులందరికీ ఏం కలుగుతుందంట? మరణం కలుగుతుంది. మరి ఈ మరణం ఎలాంటి మరణం? ఆయా సమయాల్లో మరి సమాజం దగ్గరికి వెళ్ళి చూడగానే ఏ మరణం రాస్తారట? క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులుగా రాస్తారు. అలాంటి ఎలాగో క్రీస్తునందే మరణించినారా? క్రీస్తునందు మరణించడం అంటే ఏంటి?
దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని వరకు హతసాక్షి అనుభవం కలిగి ఉంట క్రీస్తునందు జీవించిన వారిగా ఉంటారు. ఒక్కొక్కరి జీవితాలు మనకు తెలుసు. వారి లోకంలో ఉన్నప్పుడు త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, దుర్మార్గులుగా, భర్తను ప్రేమించిన వారిగా, భార్యను ప్రేమించిన వారిగా, మరి ఇంకా రకరకాల పరిస్థితులు, పిల్లలను ప్రేమించిన వారిగా, తల్లిదండ్రులను ప్రేమించిన వారిగా, అత్తమామను ప్రేమించిన వారిగా, ఈ లోకంలో ఇతరులను కూడా ప్రేమించిన వారిగా ఉంటూ ఉంటారు. సమాజం దగ్గరికి వెళ్ళేసరికి ఎంతో ఘనంగా వాక్యం రాస్తూ దేవుని వాక్యం ఏం చెబుతుంది? నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరును మీ ఎదుటి వారిని. అప్పుడే దేవుని ప్రేమ వెల్లడయ్యేదిగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ పాపము ఒకరి ద్వారా ఒకరికి లోకంలోకి ప్రవేశించి మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ ప్రాప్తించను అని రాయాలి. అయితే ఏం చేయాలి? మరణం నుంచి తప్పించబడాలి అంటే, మరణం నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి? చూడండి, అక్కడే రాయబడినటువంటి మాట మనం గమనిస్తూ వచ్చినట్లయితే 6వ వచనం చూడండి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. వెలుగుగా వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు, దేవుడిగా వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు, దుర్మార్గతలో మరణించుట సంతోషమైనటువంటి దేవుడు, దుర్మార్గత నుంచి మళ్లించుట కొరకై, దుర్మార్గత నుంచి విడిపించుట కొరకై, పాపము నుండి విడిపించుట కొరకై, పాపము ద్వారా అందరికీ మరణం ప్రాప్తించినప్పుడు ఆ మరణం పొందకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంట? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. ఎందుకు చనిపోవాలంటే, ఒకవేళ మన కుమారుడు మన కుమార్తె మరణ స్థితిలో ఉందనుకోండి, మనం చనిపోవడానికి సిద్ధపడతామా? ఎందుకని? మన కుమారుడే కదా, మన కుమార్తె కదా, మన రక్తం పంచుకొని మరి మన రక్త కణాలు నిమిత్తమై జన్మించినటువంటి బిడ్డే కదా. ఎందుకని? కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ఎలాంటి పరిస్థితి కనుక ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అనేకులు మరి హాస్పిటల్లో వారి వ్యాధి బాధలు కలిగి వారు టీవీలో అడ్వర్టైజ్ ఇస్తూ ఉంటారు, పేపర్లో అడ్వర్టైజ్ ఇస్తూ ఉంటారు, ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఇదిగో ఫలాని వ్యక్తికి ఆపరేషన్ చేయాలి, ఫలాని గ్రూప్ రక్తం కావాలి, ఫలాని మనిషికి కిడ్నీలు చెడిపోయినాయి, కిడ్నీలు ఎవరైనా ఇస్తారా, ఫలాని మనిషికి లివర్ చెడిపోయింది, లివర్ ఎవరైనా ఇస్తారా. ఏంటండి? కనుక ప్రియమైనటువంటి సహోదరి, నాకు తెలిసిన కుటుంబం అని తన కుమారుడికి 2 కిడ్నీలు చెడిపోయినాయి. అంటే ఇంకా మరణం అంచులో ఉన్నాడు అన్నమాట. అయితే తల్లి, నేను మరణించినా పర్వాలేదు, నా కుమారుడు బ్రతకాలనే ఉద్దేశంతో ఆమె కిడ్నీని ఒకటి తీసిచ్చింది. డాక్టర్ సలహా ఇచ్చినారు, అమ్మా నీ బ్రతుకు గ్యారెంటీ లేదు, పర్వాలేదయ్యా, పోనీ ఇది వేసినంత మాత్రాన నీ కొడుకు గ్యారెంటా, పర్వాలేదయ్యా, అన్ని దేవుడే చూసుకుంటాడు. కనుక ఆ రీతిగా ఆమె త్యాగం చేసి బిడ్డ కొరకు ఆమె కిడ్నీ ఇచ్చినందువల్ల ఆ కుమారుడు మంచిగా బ్రతికి జీవించి దేవుని యొక్క పని పరిచర్యలో పాల్పొంపులు పొందుతూ ఉన్నాడు. ఎంత సంతోషదాయకం. అయితే మన కొరకు మన తల్లిదండ్రులు ఎవరు ప్రాణం పెట్టరు, మన కొరకు మన బిడ్డలు ఎవరు ప్రాణం పెట్టరు, మన కొరకు మన అనేవారు ఎవరు మన దగ్గరికి రారు. వస్తారంటే ఎవరు రాలేనటువంటి పరిస్థితి. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎందుకు ఆయన ప్రాణం పెట్టినాడు? అలాగే చూడండి, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను.
కొరకే పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి ప్రభువు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి దేవుడైనటువంటి ఒక గొప్ప నిరీక్షణతో యేసు ప్రభువారిని విశ్వసించాలి, యేసు ప్రభువారిని నమ్మాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకంలో ఏముంది? ఏముందండి లోకంలో? అలా బయటకు వెళ్ళి చూస్తే ఏం కనపడుతుంది మనకు? చెట్లు, చేపలు, మట్టి, గుట్టలు ఇవన్నీ కనపడుతుంటాయి. దానికోసం వచ్చాడా దేవుడు? అందుకే ఒక కవి రాస్తాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల్లో. కనుక మనుషులుంటేనే దానిలో దేశం అంటారు, మనుషులుంటేనే దాని పట్టణం అంటారు, మనుషులుంటేనే దాని గ్రామం అంటారు. అవన్నీ ఏమి లేకపోతే దాన్ని ఏమంటారు? ఊరని ఎవరైనా అంటారా? కనుక ప్రియ సహోదరి సహోదరుల, అందుకే ఆయన లోకాన్ని ప్రేమించిన, లోకంలో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రేమించిన. ఎందుకు ప్రేమించాడు? దేవుడు మనుషుల్ని మట్టితో నిర్మించి దేవుని యొక్క ఆకారంలో మనుషునిగా కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు ఈ రకరకాల అన్ని నిర్మించి ఆ బొమ్మను అలా ఉంచాడు. దాన్ని ఏమన్నారు? అప్పుదాకా బొమ్మ అన్నారు. అంతేనండి. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తనలో ఉన్నటువంటి జీవాన్ని ఆ బొమ్మకు అనుగ్రహించినాడు. ఏం చేశారంటే, అందుకే అతను జీవాత్మ కలిగి మనుషుడిగా లేచి కూర్చున్నాడు, లేచి నిలబడ్డాడు, లేచి నడుస్తూ ఉన్నాడు. అందుకే ఒకసారి దైవజనుడు ఒక బిడ్డ చనిపోతే ఆ బిడ్డ పరునున్నటువంటి ఆ గదిలోకి వెళ్ళి ఆ దైవజనుడు తన చేతుల మీద తన చేతులు, తన కాళ్ళ మీద తన కాళ్ళు, తన హృదయం మీద తన హృదయం, తన తల మీద తన తల పెట్టి దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ కుమారుడు ఏమయ్యాడట? ఏమయ్యాడట? ఎవరాయన? అదే చెప్పండి. తెలిసాను బ్రతికింది. అదే ఎవరు? కనురాలు చనిపోయినాడు. అయితే ఆయన ఏదో చేసి చేయలేదు, కానీ ఆయన ఏం చేశాడంటే అక్కడ రాయబడినటువంటి మాట, ఆ బిడ్డ చేతుల మీద ఈయన చేతులు ఇలా చాచుకున్నాడు, ఆ బిడ్డ కాళ్ళ మీద ఆయన కాళ్ళు, ఆ బిడ్డ హృదయం మీద తన హృదయం, తన తల మీద తన తల, ఆ విధంగా ముమ్మారు చేసిన తర్వాత ఆ బిడ్డ ఏమైపోయాడ? బ్రతికి లేచి కూర్చున్నాడు. అదుగమ్మా నీ కుమారుడు అని ఆ గనురాలకు అప్పగించి. కనుక ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఏమంటున్నాడు? అక్కడ రోమాపత్రికలో రాయబడినట్టుగా 5వ అధ్యాయం 8వ వచనం, మనం ఇంకా పాపులమైనగానే క్రీస్తు మన కొరకు ఏమైపోయినాడు? చనిపోయినాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, 6వ వచనం, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా, చూడండి అక్కడ రాయబడినటువంటి మాట 10వ వచనం, ఏలైనగా శత్రువులమై ఉండగా. ఏంటంటే బలహీనులము, పాపులము, శత్రువులు. ఎవరికి శత్రువులము? ఎవరికి శత్రువులు? సృష్టికర్త అయినటువంటి దేవునికి శత్రువులుగా ఉన్నాం, సృష్టికర్త అయినటువంటి ప్రభువుకు వ్యతిరేకస్తులుగా ఉన్నాం, సృష్టికర్త అయినటువంటి సజీవుడైనటువంటి నీ కొరకు నా కొరకు కలవరిశిలువలో విలువైన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి వ్యతిరేకస్తులుగా ఉన్నాం, దుర్మార్గులుగా కనబడుతూ ఉన్నాం. అయితే లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏమైపోయినాడు? ఏమైపోయినాడు? మరణానికి అప్పగించబడ్డాడు. ఆయన నోటి మాటతో అనేక అద్భుత కార్యాలు చేసినాడు. ఏం చేసినాడంటే, కుష్ఠరోగులు స్వస్థపరిచినాడు, కుంటివారిని లేపినాడు, పక్షవాయు గల వారిని లేపినాడు. ఇంకా ఏం చేసినాడు? చనిపోయినటువంటి మనుషుల్ని కూడా బ్రతికించినాడు. అవన్నీ ఆయన నోటి మాట ద్వారా, నోటి మాట ద్వారా. అయితే ఈ పాపాన్ని నోటి మాట ద్వారా తీసివేయడానికి చాలగల దేవుడికి. కానీ క్రీస్తుకు పూర్వం ఎన్నిసార్లు క్షమించినా గానీ, నోటి మాట ద్వారా ఎన్నిసార్లు మీరు పవిత్రులు కండి అని చెప్పినా గానీ, కొంతకాలం పవిత్రులుగా ఉంటున్నారు, కొంతకాలం ఏమైపోతున్నారు?
చెడిపోతూ ఉన్నారు. వారు చెడిపోవడం కాదు, మరి క్రీస్తు పూర్వం యొక్క గ్రంథాలు అధ్యాయాలు చదువుతూ ఉంటే కొంతమంది రాజులేమో వారెంతో పవిత్రంగా ఉండి తన ప్రజానికందరినీ పవిత్రులుగా సిద్ధపరిచినారు. ఈ కొందరు రాజులేమో వారు చెడిపోయి తన పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చెడిపోయేటట్టుగా చేస్తూ ఉన్నారు. అది క్రీస్తు పూర్వం. అయితే క్రీస్తు శకం అలాంటిది కాదు. మనం బలహీనమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో తన విలువైన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. శిలువలో కాల్చిన రక్తం నిన్ను నన్ను పాప విమోచన మనకు కలిగించిందిగా ఉంటుంది. నా రక్తము ప్రతి పాపమును కడుగును అని రాయబడింది. నా రక్తం ఇచ్చి నేను నిన్ను కొన్నాను అంటూ ఉన్నాడు. మనమందరం ఎవరమండి? కొనబడినటువంటి ప్రజలు. కొనబడ్డ వారు ఏం చేస్తారు? ఒక ఆయన అమ్మబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన అమ్మబడ్డాడు. అమ్మబడిన వ్యక్తి ఏం చేసినాడు? ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కొనుక్కున్నామండి, మనం కొనుక్కున్నాం. ఆ కొనుక్కున్న వ్యక్తి ఒక చిన్నదాన్ని గుర్తు చేస్తాం. ఒక చిన్నది ఒక ఇంటికి బానిసత్వంగా చేసుకెళ్ళాడు. ఏం చేస్తుంది ఆ చిన్నది? వాళ్ళ ఇంట్లో అడ్డు గడుగుతుంది, బట్టలు గడుగుతుంది, బాత్రూమ్లు గడుగుతుంది, ఇల్లు ఉడుతుంది, ఇల్లు గడుగుతుంది. ఏంటంటే బానిస బతికే కదా. అమ్మబడినటువంటి వ్యక్తి కూడా ఎవరు అమ్మబడింది? అమ్మబడిన వ్యక్తి కూడా వాళ్ళ ఇంట్లో రకరకాల పనులన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పనులు ఎలా చేస్తున్నాడు? దైవికంగా చేస్తూ ఉన్నాడు, ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నాడు. నా ప్రవర్తన బట్టి ఈ కుటుంబము రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. ఈ కుటుంబము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడైనటువంటి సత్యాన్ని గుర్తెరగాలని చేసినాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఆయా సమయాల్లో వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తుంది. అది ఎవరి ద్వారా రాదు, భార్య ద్వారా, భర్త ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా వస్తాయి అలాంటివన్నీ. అవునండి. యేసును నమ్మింది ఎవరు? ఎవరన్నా బయట దొంగలించి చాలా మంది చూస్తూ ఉంటారు, పేపర్లో వేస్తూ ఉంటారు. నిద్రపోతుంటే బిడ్డలు వీళ్ళు అమ్ముకున్నారని, ఏంటంటే అంటే బజార్లో పోతుంటే ఎవరో మరి చాక్లెట్ గురించి పిల్లల్ని ఎత్తుకెళ్ళారని, ఇవన్నీ చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితి కాదు. సొంత వారే ఏం చేశారు? అమ్ముకున్నారు. అయితే నా ఆత్మీయ జీవితం ఏం చేయాలి? ఎవరైతే నిన్ను నన్ను అమ్ముకున్నారో వారు వచ్చి మన దగ్గర ఏం చేయాలి? యేసు దగ్గరికి వెళ్ళి అమ్ముకున్న వారందరూ ఏం చేస్తున్నారు? సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. సాష్టాంగపడి. ఎప్పుడు? తన ఆత్మీయ స్థితిని విడిచిపెట్టినప్పుడు, తన దైవత్వాన్ని విడిచిపెట్టినప్పుడు, ఏ రక్తంతో అయితే కొనబడి విమోచించబడి పరిశుద్ధుడిగా చేయబడిందో ఆ యొక్క జీవితానికి దూరం కాకుండా జీవించినంత కాలం. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, అందుకే దుర్మార్గుడు తన దుర్మార్గుతో మరణించడం నాకు ఎంత మాత్రము సంతోషము లేదు. ఆ దుర్మార్గులను విడిచిపెట్టి బయటికి రావడమే నాకు సంతోషము అని చెప్పినటువంటి దేవుడు చూసి 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 ఎంత మాత్రం మార్పు లేకపోతే తన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి మానవుడిగా జన్మించి శిలువలో ఆయన త్యాగం చేసినటువంటి ప్రభువుగా రక్షకుడిగా ఉన్నాడు. అందుకే నువ్వు నీ యొక్క బలహీనతల కొరకు నేను మరణించిన, నువ్వు నీ పాపల కొరకు నేను మరణించిన, నీవు నాకు శత్రువు అయినప్పుడు నేను మరణించిన. కనుక ఆయన్ను కొరడాలతో కొడుతున్నటువంటి వాడు ఏమంటున్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. మన మాట ఎప్పుడన్నా నీ మాట వచ్చిందండి? భర్త కొడితేనో, భార్య తిడితేనో, పిల్లలు తిడితేనో, అన్నదమ్ములు తిడితేనో, అక్క పిల్లలు తిడితేనో, ఇరుగు పొరుగు వారు తిడితేనో, అవమానపరిస్తేనో మనం ఎప్పుడన్నా ఈ మాట చెప్పినామా? అలా చెప్పినప్పుడే మన ఆత్మీయ స్థితి పెద్దలన్నట్టు 3 పువ్వులు 6 కాయలుగా ఫలభరితంగా ఉండేది. కాబట్టి వారిని దూషించినప్పుడు కాదు. అందుకే దేవుని వాక్యం రాబడింది, నీ శత్రువు మీద నువ్వు పగ తీర్చుకోవద్దు, నీ శత్రువు నాకు అప్పగించు, నేను పగ తీర్చుకుంటాను.
ఇవన్నీ నీవు నేను మనం చేస్తే ఏంటంటే మన ఆత్మీయ స్థితి మనం చూడంగానే మనలో ప్రత్యేకమైనటువంటి తేజస్సు ఇతరులకు కనపడేదిగా ఉంటుంది. స్టెఫను రాళ్ళతో కొట్టి చంపుతూ ఉంటే తన ముఖంలో ఏం కనపడుతుందంట? తేజస్సు కనపడుతూ ఉందంట, వెలుగు కనపడుతూ ఉందంట. కనుక పిల్లలు ఎందుకు ఆయన యేసు క్రీస్తును ధరించిన వాడిగా ఉన్నాడు. యేసు క్రీస్తు అనేటువంటి మరి వృక్షంలో అంటుకట్టబడి జీవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం నేను ద్రాక్షావళిని మీరు. కనుక ప్రియ సహోదరి సహోదరు, అందుకే అక్కడ మనం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ ఉదయకాల సమయంలో మనం స్తుతించి ఆరాధించి కనపరిచి మహిమపరచవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకు? మనం బలహీనులుగా ఉన్నప్పుడు, మనం పాపులుగా ఉన్నప్పుడు, మనం శత్రువులుగా ఉన్నప్పుడు మన కొరకు ఆయన చనిపోయి శిలువలో కార్చే రక్తం ద్వారా మన మాలిన్యాన్ని, మన అవిలేకను, మన దుర్మార్గతను, మన చెడును కడిగి వేసినటువంటి దేవుడు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నటువంటి దేవుడు. ప్రభువా నేను ఒకప్పుడు బలహీనుడుగా ఉన్నాను, పాపిగా ఉన్నాను, నీకు శత్రువుగా ఉన్నాను, లోకంలో కూడా అనేకులకు శత్రువుగా ఉన్నాను, నా ప్రవర్తనలో నాకు నెమ్మది లేదు, నా ప్రవర్తనలో నాకు సమాధానం లేదు, నా ప్రవర్తనలో నాకు సంతోషం లేదు. నేను మరణానికి సమీపంలో ఉంటుండగా నా కొరకు మీరు ఆ పరమని విడిచి భూలోకానికి వచ్చి నా కొరకు కలువరి శిలువలో మరణానికి అప్పగించబడి శిలువలో కార్చే రక్తం ద్వారా నా యొక్క పాప బలహీనతలన్నీ కడిగివేసి నాకు నెమ్మది, సమాధానం, సంతోషం ఇచ్చిన ప్రభువా నీ వందనాలు, స్తోత్రాలు అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో ప్రభువాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచే వారిగా దేవుడు వాక్య బాగుంది. ఆరాధించుకుందాం. ఉత్తగా ఆరాధించండి. ఈ వాక్యం తిన్నాము, ఆ వాక్యాన్ని ఆరాధించండి.